హాయ్ రాజు గారు. హలో అండి. ఈ రోజు ఏం రెసిపీ అడుగుతున్నారో చూద్దామా? ఓకేనండి. ఓకే, సో కర్నూలు నుంచి మెయిల్ వచ్చింది రాజు గారు. మునగాకుతో అడుగుతున్నారు. సో మునగాకు శనగల కాంబినేషన్ లో కర్రీ చేసి చూపించమని. ఓకే, సో మునగాకు శనగల కాంబినేషన్ లో కొంచెం డిఫరెంట్ వెరైటీగా. బేసిక్ గా ఈ శనగల కాంబినేషన్ లో అంటే చాలా తక్కువ మంది తోటకూరలోనో పాలకూరలోనో ఇట్లా యాడ్ చేస్తూ ఉంటారు. కొంచెం కొద్దిమంది అలా యాడ్ చేసుకుంటుంటారు. సో మునగాకు సో కొంచెం డిఫరెంట్ గా వస్తుంది. సో దీనికి ఏంటంటే కొంచెం టమాటో ఉల్లిపాయ బేస్ ఇచ్చేసి చేసుకున్నాం అండి. సో అలా అయితే కొంచెం మనకు బాగా వస్తుంది. మునగాకు ఫ్లేవర్ తెలుస్తూ డ్రైగా ఇప్పుడు మనం మామూలుగా మునగాకు వేసి కర్రీ చేసినా కూడా అది తక్కువే ఉంటుంది, తక్కువగానే ఉంటుంది. సో ఇలా మనం ఏదైనా బేస్ తీసుకుంటే కొంచెం టేస్ట్ మనం యాడ్ చేసినట్టుగా అవుతుంది. సో ఉల్లిపాయ టొమాటో కాంబినేషన్ లో చేస్తారా? ఎస్. ఓకే ఓకే, మరి మునగాకు శనగల కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మునగాకు శనగల కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మునగాకు 2 కప్పులు, ఉడికించిన శనగలు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, తరిగిన టొమాటోలు 2, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకేనండి. సో మనకు డైరెక్ట్ ప్రాసెస్ ఉంటుంది. సో ఆయిల్ ఇస్తారా? సఫలా ఎడబుల్ ఆయిల్. సో సఫలా ఎడబుల్ ఆయిల్ అండి. సో కుకింగ్లో వాడుకుంటే మనకు కొంచెం లైట్గా ఉంటుంది. అలాగే డీప్ ఫ్రై లాంటివి చేసుకున్నప్పుడు తక్కువగా అబ్జర్వ్ చేస్తుంది. సో అలాగే హెల్దీ కూడా. సో ఆయిల్. ఓకే, సో కొంచెం ఉల్లిపాయలు ఎక్కువగా వాడుతున్నాం దీంట్లో క్వాంటిటీ. సో మిగతా ఆకుకూరల కంటే కొంచెం ఇప్పుడు పాలకూర లాంటి వాటికి కాస్త అది తేమ అది ఉంటుంది కాబట్టి బానే ఉంటుంది సింగిల్ గా చేసుకున్నా. ఈ మునగాకు ఏంటంటే కొంచెం డ్రైగా ఉంటుంది కదా, దాంట్లో వాటర్ పర్సెంటేజ్ చాలా తక్కువగా ఉంటుంది కదా. సో ఇక్కడ మనం కొంచెం వేయించుకునే వరకు సో డ్రైగా కొంచెం పొడి పొడిగా అయిపోతుంది. సో అంటే ఫ్రై లాగా చేసుకుంటే మనకి ఓకే, గానీ ఇప్పుడు కొంచెం కర్రీ టైప్ లో చేసుకోవాలంటే ఏదో ఒకటి ఇట్లా కాంబినేషన్ యాడ్ చేయాల్సిందే అనుకుంటా. సో కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. ఓకే. సో చాలా మటుకు ఏంటంటే సాంబార్లోనో లేదో రసంలో కొంచెం అలా యాడ్ చేసుకుంటూ ఉంటారు. అంటే అది మరిగేటప్పుడు వేసుకున్నప్పుడు దాంట్లో ఉన్న ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా వచ్చేస్తాయి. సో బట్ ఇలా మనం కొంచెం కర్రీస్ కానీ అలా చేసుకున్నప్పుడు ఏదైనా బేస్ ఇలా వాడుకుంటేనే మనకు బాగుంది. సో దీంట్లోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఓకే, పచ్చిమిరపకాయలు. సో బేసిక్ ఇట్లా మునగాకు దొరికినప్పుడు అంటే చాలా మంది మామూలుగా కూడా చాలా తక్కువగానే యూస్ చేస్తూ ఉంటారు. లేదంటే ఇప్పుడు పప్పు ఆకుకూర చేసుకున్నట్టు అలా పప్పులో మిక్స్ చేసేస్తూ ఉంటారు. అవును, కొంచెం ఇట్లా డిఫరెంట్ వెరైటీస్ ట్రై చేస్తే మనకి వీటితో కూడా కొంచెం వెరైటీస్ చేసుకోవచ్చు అన్న ఇది వస్తుంది, ఐడియా కూడా వస్తుంది. సో చూసే వాళ్ళకు కూడా కొంచెం ఐడియా లేని వాళ్ళకు కూడా ఓకే, సో ఎన్ని రకాలుగా కూడా చేసుకోవచ్చు అనే ఐడియా వస్తుంది. ఓకే, సో ఇది కొంచెం వేగింది. సో దీంట్లో మునగాకు. ఓకే, అలాగే సరిపడా ఉప్పు ఇక్కడ యాడ్ చేస్తున్నాం. ఓకే, అలాగే కారం, కొద్దిగా పసుపు. ఓకే. సో మనకంటే చెట్టు లాంటిది ఉంటే చక్కగా ఆకు చూసి తెంపుకోవచ్చు, కొద్దిగా లేతగా ఉన్నది, కొద్దిగా లేతగా ఉన్నది, మరీ లేతది కాకుండా కొంచెం. అవును, మరి ముదురుతో మనకు అంత టేస్ట్ కూడా రాదు, అది వేగడానికి టైం తీసుకుంటుంది, చాలా నార వచ్చేస్తూ ఉంటుంది. సో ఆకు అలా మనము ఆకులంగా అలా తినేటప్పుడు తగిలినా కొంచెం నవ్వుతూనే ఉండాలి. సో అదొకటి చూసుకొని ఆకు తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్త ఒకటి తీసుకుంటే సరిపోతుంది. అవును. ఓకే, సో ఇది కొంచెం వేగాలండి మనకి మునగాకు. ఓకే రాజు గారు, సో మేము చిట్కా చూసేస్తాం అయితే. ఓకే, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. క్యాండిల్ ఎక్కువసేపు వెలగాలి అంటే ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్ని వాటర్తో నింపి ఆ వాటర్లో క్యాండిల్ పెట్టి వెలిగించినట్లయితే క్యాండిల్ ఎక్కువసేపు వెలుగుతుంది. సో ఇక్కడ మనకు మునగాకు కూడా వేగిపోయింది. సో అది వేగిన తర్వాతనే మిగతా మనం ఇంగ్రీడియంట్స్ అనేది యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే, సో టమాటో ముక్కలు అండి. సో ఈ టమాటో వేసిన తర్వాత కొంచెం మూత పెట్టేసి కాసేపు మగ్గిచ్చేద్దామండి. కొంచెం మూత పెట్టడం వల్ల ఏంటంటే ఆ స్టీమ్లో కొంచెం ఫాస్ట్గా అవుతుంది. సో ఆల్రెడీ శనగలు ఎలాగో మనం బాయిల్ చేసేసుకునేవే కాబట్టి సో ఇది కొంచెం ఉడికితే మనకి అయిపోయినట్టే ఆల్మోస్ట్ కూడా. సో చూద్దామండి.
ఓకే, ఒక డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది కదా. ఎస్. సో ఆ టొమాటో తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ, తర్వాత మెయిన్ ఏంటంటే ఆ మునగాకు. అవును. ఆ ఫ్లేవర్ కొంచెం బేసిక్ గా మనం చాలా మునగాకు వేసాము, అయినా కూడా అదంతా దగ్గరకు చాలా దగ్గరకు వచ్చేసింది. ఏ కొత్తిమీర యాడ్ చేసుకుంటే ఎలా ఉంటుందో అలా అయిపోయింది. ఎస్. సో అలా అని చెప్పి మనం మునగాకు మరీ ఎక్కువ క్వాంటిటీలో కూడా వేసుకోలేము, ఎందుకంటే వగరు వచ్చేస్తుంది, చేదుగా అనిపిస్తుంది. సో కాబట్టి ఓకే, అంటే ఎంత కూర తీసుకున్నా దాంట్లోనే కలిసిపోతుంది కాబట్టి ఇలా ఈ క్వాంటిటీ అయితే సరిపోతుందేమో కదా. సరిపోతుందండి. సో ఆ ఫ్లేవర్ అనేది కూడా బాగా తెలుస్తుంది, అక్కడక్కడ మనకు మునగాకు తెలుస్తూ ఉంటుంది. యా. సో దీంట్లో సో మనం ముందుగా ఉడికించుకున్న శనగలు. ఓకే. సో ఇలాంటి కూరలకి మనకి ఈ శనగలు అయితేనే బాగుంటాయి. ఎస్. సో కాబూలి శనగలు అంతగా సెట్ అవ్వవు ఈ కాంబినేషన్స్కి, కాబట్టి మామూలు శనగలు వాడుకుంటే బెటర్. సో అలాగే ఎంటీఆర్ మసాలా వారి ధనియాల పొడి. ఓకే. ఓకే. సో ఇది ఒకటైతే సరిపోతుందండి, మరి ఎక్కువగా మసాలా సైడ్ లేకుండా కొంచెం వాటర్ యాడ్ చేస్తారా. సో కొంచెం మనకి క్వాంటిటీ ఎక్కువ కావాలి అనుకున్నప్పుడు కొద్దిగా ఇట్లా శనగల క్వాంటిటీ, లేదంటే కొంచెం టమాటో, ఉల్లిపాయ ఇది కొద్దిగా ఎక్కువ తీసుకొని దానికి సరిపడా మునగాకు యాడ్ చేసుకుంటే మనకి ఆ టేస్ట్ అనేది తెలుస్తూ రుచులు దాంట్లో తెలుస్తుంది. యా. సో ఇది జస్ట్ లైక్ చూడడానికి మనకి కేరళ ట్రెడిషనల్ ఐటమ్ ఉంటుంది కదా ఫుడ్, సో దానికి ఇలా శనగల కర్రీ కాంబినేషన్ అనమాట. సో కొంచెం అలాగే కనిపిస్తుంది. ఓకే. సో కొద్దిగా కొత్తిమీర సర్వ్ చేసుకున్నాను. ఓకే. సో కొద్దిగా కొత్తిమీర. ఓకే. సో మునగాకు శనగల కూర రెడీ. ఓకే అండి, మరి వేడివేడిగా మునగాకు శనగల కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మునగాకు శనగల కర్రీ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో మునగాకు, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత టొమాటో ముక్కలు వేసి కాస్త వేగాక ఉడికించిన శనగలు, ధనియాల పొడి వేసి మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మునగాకు శనగల కర్రీ రెడీ.